మొదటిగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1947 సంవత్సరము ఆగస్టు 15వ తారీఖున భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. 1947 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి వరకు కొన్ని వందల సంవత్సరాలు మన భారతదేశం బ్రిటిష్ వారి యొక్క పరిపాలనలో ఉన్నది. అనేక రకాలైనటువంటి పోరాటాలు, అనేక విధములైనటువంటి పోరాటాల తర్వాత అనేకుల మహానుభావుల త్యాగ ఫలితంగా ఆ దినాన భారతదేశానికి స్వతంత్రాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు బ్రిటిష్ వాళ్ళు. అందులో ప్రముఖంగా స్వతంత్ర పోరాటంలో ఉన్నటువంటి మహానుభావులు కొంతమంది ఉన్నారు. వారిలో ఒక ఆయన్ని ప్రముఖంగా చూపిస్తూ ఉంటారు మన వాళ్ళు. ఆయన ఎవరు అంటే మన భారతీయ జాతిపితగా కొనియాడతారు ఆయన్ని, మహాత్మా గాంధీ. సో ఇలాంటి వారి యొక్క త్యాగ ఫలితంగా భారతదేశానికి అప్పటి వరకు పరిపాలన చేస్తున్నటువంటి భారతీయుల్ని ఒక బానిసలుగా చేసుకొని అనేక రకాలుగా హింసలకు గురి చేసినటువంటి, అనేక రకాలుగా మనకైతే తెలియదు కానీ ఆ పుస్తకాల్లో చదువుకున్న దానిని బట్టి అనేక రకాలుగా మన దేశ సంపదను వారు దోచుకున్నారు. అనేక మంది త్యాగ ఫలాలను బట్టి ఆ దోపిడీ నుండి, ఆ హింస నుండి, బానిసత్వం నుండి విడుదల, స్వాతంత్ర్యము మన దేశానికి వచ్చింది. సో దానిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజున ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర్య దినోత్సవముగా ఒక పండుగలాగా జరుపుకుంటూ ఉంటారు. వేరే విషయాలైతే నేను చెప్పలేను కానీ ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయి. నాకు తెలిసి చాలా సంఘాలలో, క్రైస్తవ సంఘాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయి. బయట చాలామంది అనేది ఏంటంటే క్రైస్తవులే దేశద్రోహులు అన్నట్లుగా ఒక రకంగా చిత్రీకరిస్తూ ఉన్నారు. కానీ భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి దినాన్ని పండుగలా జరుపుకునేటువంటి వారిలో క్రైస్తవులే ముందున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి సంఘంలో కూడా సంతోషంగా స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. కొన్ని సంఘాలలో అయితే జెండా వందనం కూడా చేస్తారు. ఆదివారం అనే కాకుండా విడి రోజుల్లో వచ్చినప్పుడు కూడా ఆ రోజు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా కూడికలు సంఘాలలో పెట్టి దేవుణ్ణి స్తుతిస్తారు. ప్రభువా, మా దేశానికి మీరు అనుగ్రహించినటువంటి స్వతంత్రాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి అని దేవుణ్ణి స్తుతిస్తారు. అనేక మహనీయుల యొక్క త్యాగ ఫలితంగా మా దేశానికి స్వతంత్రం ఇచ్చారు ప్రభువా అని దేవుణ్ణి స్తుతిస్తారు. సో కాబట్టి నేను గర్వంగా చెప్పగలను, క్రైస్తవునిగా నిజమైనటువంటి దేశభక్తుడు ఎవరయ్యా అంటే క్రైస్తవుడే. క్రైస్తవుడే. దేశ ఉన్నతికి పాటుపడేవాడు క్రైస్తవుడే. క్రైస్తవుడే. మీరు ఇంకొక విధంగా గమనించి కనుక చూస్తే దేశ సంపదని అప్పుడు కాదు ఇప్పుడు దోచుకునేటువంటి వాళ్ళల్లో క్రైస్తవులు లేరండి. ఎవరో ఒకళ్ళు ఉంటే ఉండవచ్చు. ఇప్పుడు కొంతమందిని చూపిస్తూ ఉన్నారు కదా, వాళ్ళ దృష్టిలో వాళ్ళు దేశ సంపద దోచుకుంటున్నారు అన్నట్లుగా అయితే ఉండవచ్చు. కానీ ఎక్కువ శాతం క్రైస్తవులు దేశ ఉన్నతికే తోడ్పడుతూ ఉన్నారు కానీ దోచుకునేటువంటి వారిగా లేరు. దేశ సంపదను, బ్యాంకును దోచుకునే వాళ్ళలో క్రైస్తవులు ఉన్నారా? లేరు. దేవునికి స్తోత్రం. నిఖార్సైనటువంటి దేశభక్తులు అని చెప్పవచ్చు
క్రైస్తవుల్ని, నిఖార్సు అయినటువంటి దేశభక్తులు అని చెప్పవచ్చు. నేను చెప్పగలను, ఎందుకంటే సంపద దోసుకునే వాళ్ళల్లో నా సహోదరులు లేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇకపోతే ప్రియులరా, 1947 సంవత్సరం ఆగస్టు 15 దినాన అనేక మంది త్యాగధనుల త్యాగ ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన మరొక బానిసత్వం మాత్రం మానవులని పీడిస్తూనే ఉన్నది. ఆ బానిసత్వంలో నుండి ఇంకా భారతదేశ ప్రజలు అనేక మంది ఇంకా స్వాతంత్రాన్ని పొందుకోలే, ఇంకా అదే బానిసత్వంలో కొనసాగిపోతున్నారు. ఒక విధంగా భారతదేశ ప్రజలే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా % అదే బానిసత్వంలో కొనసాగిపోతూ ఉన్నారు. ఏమిటి ఆ బానిసత్వం అంటే, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది ఏమనంటే, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. పాపము చేసిన వాళ్ళు ఎవరు? ఏమండి, ఇప్పటి దినాల్లో చాలామంది వ్యంగ్యోక్తులు విసురుతూ ఉన్నారు. మీరందరూ పాపులు, మీరు పుట్టుకతోనే పాపులు, అందుకే యేసు మీకోసం వచ్చాడు, మేము మంచివాళ్ళం, మేము నీతిమంతులమే, మేము యథార్థవంతులమే, మీరే పాపులు అన్నట్లుగా క్రైస్తవుల మీద భేదమే లేదండి. ప్రతి ఒక్కడు కూడా పుట్టుకతో పాపే. పుట్టుకతో వాని స్వభావమే పాప స్వభావం, వాడు స్వభావమే పాపానికి సంబంధించినటువంటి స్వభావం. వాడు పుట్టుకతోనే విపరీత బుద్ధి కలిగి ఉంటాడంట మనిషి. అయితే ఈ బానిసత్వం నుండి మనిషి ఇంకా చాలామంది వరకు విడుదల పొందలేదండి. కొంతమంది ఆ పాపపు బానిసత్వం నుండి క్రీస్తు యేసు యొక్క రక్తము చేత విడిపించబడి స్వతంత్రులుగా జీవిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. కానీ ఎక్కువ శాతం మంది ఇంకా అదే బానిసత్వంలో కొనసాగుతూ ఉన్నారు, విడుదల పొందలేదు, అదే బానిసత్వంలో కొనసాగుతూ ఉన్నారు. ఈ పరిస్థితిని నా ప్రభు చూశాడు. ఈ పరిస్థితిని నా ప్రభు చూశాడు. మానవుడిని ఎలాగైనా సరే ఈ బానిసత్వం నుండి విడిపించాలి అని నా ప్రభువారు నరావతారిగా ఈ లోకానికి వచ్చి, ఇప్పుడే కాదండి 2000 సంవత్సరాల ఆ క్రితం కూడా మనిషి ఇదే బానిసత్వంలో ఉన్నాడు. ఏ బానిసత్వంలో? పాపపు బానిసత్వంలో. దానిని చూసినటువంటి నా ప్రభువు చెల్లించిపోయి నా బిడ్డలను విడుదల చేయాలి అనేటువంటి ఆ దృఢమైనటువంటి సంకల్పంతో కొన్ని 100 సంవత్సరాలుగా ఆయన వేసుకున్నటువంటి ప్రణాళికలో భాగముగా ఈ లోకానికి నరావతారిగా దిగివచ్చి మానవుని విమోచన కొరకు కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన త్యాగ ఫలితముగా, ఆయన రక్తం వలన అనేక మంది ఈ దినాన ఆ పాపపు బానిసత్వం నుండి విడుదల పొంది స్వతంత్రులుగా జీవిస్తూ ఉన్నారు. అయితే ప్రియులరా, ఎప్పటికీ కూడా ఆయన రక్తము విడిపించడానికి సిద్ధముగా ఉన్నను ఎప్పటికీ కూడా అనేక మంది అదే బానిసత్వంలో కొనసాగుతున్నారు. నేటికి కూడా అదే బానిసత్వంలో కొనసాగుతూ ఉన్నారు. అలాంటి వారికి నా ప్రభు తెలియచేస్తున్నటువంటి ఒక మాట సమయంలో చూడండి, దేవుని వాక్యంలో యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వాక్యం. 8వ అధ్యాయము 36వ వాక్యం. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు.
భౌతికముగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మన భారతదేశాన్ని భారతీయులమైనటువంటి మనమే పరిపాలన చేసుకుంటున్నాం. భారతదేశం యొక్క పరిపాలన వ్యవస్థ అంతా భారతీయుల చేతుల్లోనే ఉన్నది. మన దేశాన్ని మన ఇష్టం వచ్చినట్లుగా పరిపాలించుకోవడానికి ఒక రాజ్యాంగాన్ని సిద్ధం చేసుకున్నాం మన దేశాన్ని పరిపాలించడం కోసం. అన్ని విధాలుగా వేరే దేశం యొక్క అజమాయిషి మన దేశం మీద లేకుండా, మన ప్రజల మీద లేకుండా, మన భారతదేశాన్ని అంటే మన దేశాన్ని మనమే పరిపాలన చేసుకునే విధంగా స్వాతంత్ర్యాన్ని పొందుకున్నాం మనం దేశపరంగా చూస్తే. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఒక బానిసత్వంలో నుండి ఇంకా విడుదల పొందలేని స్థితిలోనే మన దేశంలో అనేక మంది ఉంటూ ఉన్నారు. ఏమిటి ఆ బానిసత్వం అంటే, ఇందాక నేను చెప్పాను కదా, పాపపు బానిసత్వం. అదే వాక్యంలో కొంచెం పైన చూస్తే 34వ వచనంలో చూడండి. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు అని చెప్పుచున్నాను. పాపము చేసేటువంటి ప్రతివాడు పాపానికి దాసుడు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. అది ఎలాంటి పాపమైనా కావచ్చు, మనిషిని బానిసగా చేసేసుకుంటుంది. బైబిల్ గ్రంథంలో శాంసన్ అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. శాంసన్ న్యాయాధిపతిగా న్యాయాధిపతుల గ్రంథంలో మనకు కనబడతాడు. మహాబలశాలి, ఒట్టి చేతులతో సింహాన్ని చంపగలిగినటువంటి బలవంతుడు. 1000 మంది కంటే ఎక్కువ మంది సైనికులు తనను తరుముతున్నప్పుడు, తన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు తను ఒక్కడే గాడిద దవడ ఎముక తీసుకొని వాళ్ళతో పోరాడి 1000 మందిని చంపినటువంటి మహాయోధుడు. తన జీవితకాలం అంతటిలో చంపిన దానికంటే కూడా తన చివరి దినం ఒక్క దినాన్ని ఎక్కువ మందిని చంపాడంట, శత్రువుల్ని. అంత బలమైనటువంటి యోధుడు, ఒక దేశాన్నే గడగడలాడించినటువంటి బలశాలి. అలాంటి వాడు ఒక స్త్రీ కాళ్ళకి వచ్చేసరికి, ఒక స్త్రీ విషయానికి వచ్చేసరికి బానిసైపోయాడు. అనేక సార్లు ఆ స్త్రీ సంసోను యొక్క బలం యొక్క రహస్యాన్ని తెలుసుకొని ఫిలిస్తీయులకు అప్పగించాలని అనేక విధాలుగా ప్రయత్నించింది. ఆ విషయం సంసోనుకి తెలుసు, అర్థమైపోయింది. చివరికి అతన్ని విసిగిస్తూ ఉన్నది. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, నువ్వు నిజంగా నన్ను ప్రేమించడం లేదు, నేనంటే నీకు ఇష్టం లేదు, అందుకే నీవు నా దగ్గర అబద్ధం చెబుతున్నావు అంటే, నేనేమి అబద్ధం చెప్పాను నీ దగ్గర అంటే, నీ బలం యొక్క రహస్యం నాకేంటి చెప్పటం లేదు. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే ఖచ్చితంగా నాకు చెప్పేవాడివే కదా, నాకెందుకు చెప్పట్లేదు అంటే, నువ్వు నన్ను ప్రేమించట్లేదు, నువ్వు నన్ను మోసగిస్తున్నావు అని చెప్పి ఆయన టార్చర్ పెట్టింది. అప్పుడైనా మనవాడికి అర్థం అవ్వాలి, ఓహో నన్ను చంపడానికి చూస్తూ ఉన్నది, నన్ను శత్రువులకు అప్పగించడానికి చూస్తూ ఉన్నది అని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ సంసోను యొక్క పరిస్థితి ఏంటయ్యా అంటే, ఆమెకు బానిసైపోయాడు. ఈ బలం యొక్క రహస్యం ఆమెకి చెబితే ఏం చేస్తుందో కూడా తెలుసు. విసిగి చావగోరి అని ఉంటుంది అక్కడ. ప్రాణం విసిగిపోయిందంట. ఎందుకు ఈ మనిషి ఇలాగ నన్ను శోధిస్తూ ఉన్నది అని ఆమె విషయంలో విసుగు వచ్చేసి చచ్చిపోవాలనుకున్నాడంట. ఆమె కోసం ఎందుకు చచ్చిపోవాలి? దేవుడి లోకంలో ఎందుకు పుట్టించాడు తనని? తన ప్రజల పక్షముగా యుద్ధం చేసి ఫిలిస్తీయుల యొక్క బానిసత్వం నుండి ఇశ్రాయేలీలను విడిపించాలి అనేటువంటి సంకల్పంతో దేవుడి లోకంలో సంసోనుని పుట్టిస్తే, సంసోను చనిపోవాలనుకుంటున్నాడంట. దేని కొరకు? తన జాతి ప్రజల స్వతంత్రం కొరకు కాదు. దేని కొరకు? ఒక స్త్రీ కొరకు. ఏమిటి విషయం అంటే, ఆ స్త్రీకి ఇతను బానిసైపోయాడు. బానిస సంఖ్యల నుండి తన స్వజనులను విడిపించవలసినటువంటి ఒక యోధుడు ఒక స్త్రీకి బానిసైపోయి ఆమె కొరకు చావాలి అనుకున్నాడు. ఈ బ్రతకడం కంటే చావటమే మేలు అనుకున్నాడు.
అందుకేనా ప్రభువారు నిన్ను పుట్టించింది? ఈ లోకంలో నుండి నిన్ను విడిపించి రక్షించుకుంది దేనికి? తన ప్రజల యొక్క విమోచన కొరకు కాదా? నీ ద్వారా అనేక మందిని పాపపు బానిసత్వం నుండి విడిపించాలని కాదా? అనేక మందిని నీ ద్వారా స్వతంత్రులుగా చేయాలని కాదా? ఇదంతా విడిచిపెట్టి దేనికో బానిసైపోయి దానిలోనే చావాలని కోరుకుంటావా? నీ పట్ల దేవుని ప్రణాళిక ఏం కావాలి? దేవుడు నీ విషయమై కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఏం కావాలి? రేపు దేవుని సన్నిధిలో నిలవబడినప్పుడు ఏం చెబుతావు? ఏమి ఆలోచించలేదండి సంసోను, ఏమి ఆలోచించలా. చెప్పు, నీ బలం రహస్యం ఏంటో చెప్పు. బుర్రకథ నేను చిన్నప్పుడు వినేవాడినండి, సంసోను యొక్క బుర్రకథ. అంటాడు, తెలియలా, నీళ్ళ ముంచినా పాల ముంచినా నీవే అన్నాడంట. చంపుతావో బతికిస్తావో ఇక నీ ఇష్టం, నా జీవితాన్ని నీ చేతుల్లో పెట్టేస్తున్నాను, నన్ను నీ చేతుల్లో పెట్టేసుకుంటున్నాను, ఇంక నువ్వేం చేస్తావో. ప్రభు చేతిలో ఉండవలసినట్టు నీ బ్రతుకుని తీసుకెళ్ళి ఎవరో ఒక వేశ్య చేతిలో పెడతావా? ఒక పనికి మాలిన స్త్రీ చేతిలో పెడతావా? ఒక పనికి మాలిన పురుషుని చేతుల్లో పెడతావా? అందుకే ప్రభు నిన్ను పుట్టించింది, అందుకే ప్రభు నిన్ను రక్షించుకుంది, విడిపించి స్వతంత్రాలుగా చేసి తన సంఘంలో చేర్చుకున్నది, తన మహిమైశ్వర్యాన్ని చూపించి. ఏం ఆలోచించలేదు. సింహాన్ని కూడా ఒట్టి చేతులతో చంపగలిగినటువంటి మహాయోధుడు ఒక స్త్రీకి బానిసైపోయాడు. విడుదల పొందలేకపోయాడు, ఆ బానిసత్వం నుండి విడుదల పొందలేకపోయాడు. ఆమె చేతిలో పెట్టేశాడు, ఆ జీవితాన్ని చేతుల్లో పెట్టేశాడు. చివరికి తన బలం యొక్క రహస్యాన్ని ఆమెకు చెప్పేశాడు. నా బలం యొక్క రహస్యం నా జుట్టులో ఉంది, నా తల బోడి చేస్తే నా బలం పోతుంది అని చెప్పేశాడు. ఫుల్గా ద్రాక్షరసం తాగించింది. ద్రాక్షరసం తాగకూడదు అని ఇతను పుట్టక ముందే తన తల్లికి చెప్పాడు ప్రభువారు. ఆ మాట తెలీదా తనకి? కానీ పూటుగా ద్రాక్షరసం తాగి దెలీలా ఊళ్ళో తలవాల్చి పండుకున్నాడు. ఎక్కడండి? దెలీలా ఒడిలో తలవాల్చి పండుకున్నాడండి. ఎక్కడ ఉండాల్సిన సంసోను ఎక్కడున్నాడు? దెలీలా ఒడిలో తలవాల్చి పండుకున్నావా సంసోనా? ఆమె ఏం చేసింది? చక్కగా గుండు చేసి పెట్టేసేసింది. గుండు చేసేది కూడా తెలియట్లా మనవాడికి, అంత మునిగిపోయాడు. దేనిలో? ప్రేమలో. ఏంటండి? ప్రేమలో. ఏం ప్రేమ అది? తను ప్రేమ అనుకున్నది తనకు ఉరిగా మారి చంపేసింది, తన ప్రాణాన్ని తీసింది. తను ప్రేమ అనుకుని నమ్మాడు, కానీ అది ఉరి. ఇశ్రాయేలీలంట విగ్రహారాధన చేస్తే అది వాళ్ళకు ఉరి అయిందంట. సంసోను దెలీలా అనేటువంటి విగ్రహాన్ని పెట్టేసుకున్నాడు తన హృదయంలో. ఆ విగ్రహమే తనకు ఊరైపోయింది. గుడ్డివాడైపోయాడు, బందీ అయిపోయాడు. ఇనుప సంఖ్యలను సైతము నూలు పోగుల్లాగా చంపగలిగినటువంటి మహాబలశాలి తాళ్ళు చేత కట్టబడి తిరుగులు విసురుతున్నాడు. నీ పనేంటి? సంసోను యొక్క పనేంటి? శత్రువులతో పోరాడి తన స్వజనులకు విడుదల కలిగించాల్సినటువంటి వాడు, స్వతంత్రాన్ని తీసుకురావాల్సినటువంటి ఒక యోధుడు తన పని మరిసి బానిస అవ్వటాన్ని బట్టి చివరికి తిరుగులు విసిరే స్థితికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఒక విగ్రహారాధన సంబంధమైనటువంటి గుడిలో ఆ దేవతకు బలిగా అర్పించబడటానికి బందీగా మారిపోయాడు. ఈ సమయంలో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఏ విధమైనటువంటి పాపపు బానిసత్వంలో మనం ఉన్నాం? నీవు ఉన్నావు. నిన్ను పరిశీలన చేసుకో. సంసోను దెలీలాకి బానిస అయిపోయాడు. మరి నీవు దేనికి బానిసవి? దేని చేత బంధించబడిన స్థితిలో ఉన్నావు నువ్వు?
లేకుంటే నా ప్రభు కృపను బట్టి విడిపించబడి స్వతంత్రునిగా స్వతంత్రాలుగా జీవించగలుగుతా ఉన్నావా? ఏమిటి నీ పరిస్థితి? నీ ఆత్మీయ స్థితి ఏంటి? కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మనము నిజముగా స్వాతంత్రులమై ఉందాము. నిజమైన స్వాతంత్రం ఇదే, నిజమైన స్వాతంత్రం. ఎప్పుడో ఆ బ్రిటిషోడు బానిసగా చేయటం కాదండి మనల్ని. నేటికి అనేక ప్రాంతాల్లో చాలా కొన్ని జాతుల ప్రజలు, కొన్ని వర్గాల ప్రజలు బానిస బ్రతుకులే బ్రతుకుతూ ఉన్నారు. నేను ఒక గ్రామంలో చూశానండి, నా చిన్నతనంలో ఒక గ్రామంలో చూశాను. అక్కడ ఒక హోటల్ ఉంటే ఆ హోటల్ కూడా ఎలాగుంటుందంటే అప్పట్లో సుమారుగా ఒక 30 సంవత్సరాల క్రితం అది పూరి పాక. ఆ హోటల్ లోపల బల్లాలు కూడా ఏముండవండి, టేబుల్స్ కూడా ఏముండవు. మట్టితో దిమ్మలాగా కట్టి దానిపైన నాప బండలు వేశారు, అరుగు. అది అక్కడికి వెళితే కొన్ని వర్గాల ప్రజలు ఏదైనా టిఫిన్ చేయాలని కనుక అక్కడికి వస్తే బయట నిలబడాలి. బయట నిలబడి అడిగితే వాళ్ళు ప్లేట్లో పెట్టిస్తే నిలబడే తినాలి, కూర్చుంటానికి లేదు. వచ్చిందా స్వాతంత్రం? వచ్చిందా స్వాతంత్రం వాళ్ళకి? బ్రిటిష్ వాడు పోయాడు, ఇక్కడ వాళ్ళే బానిసలుగా చేసుకొని అనేక మందిని హింసలు పెడుతూ ఉన్నారు. నా కళ్ళారు నేను చూశానండి ఆ పరిస్థితిని. వాళ్ళు కూర్చోడానికి లేదు. ఒక సహోదరుడు దాహం అయ్యి మంచి ఎండలో మిట్ట మధ్యాహ్నం ఉన్నప్పుడు దాహం వేసి ఒక ఇంటికి వెళ్ళి, అయ్యా దాహం వేస్తుంది కొద్దిగా నీళ్ళు అని అడిగితే ఒక యవనస్తుడు, ఆ యవనస్తుడికి ఆ ఇంట్లో వాళ్ళు నీళ్ళు ఎలాగిచ్చారో తెలుసండి? ఒక రబ్బరు, ఈ మగ్గులు ఉంటాయి కదా, మగ్గులు, అలాంటిది ప్లాస్టిక్ మగ్గులు, అలాంటిది చెమ్ములాగా, చెమ్ము ఆకారంలో ఉంటుంది. ఆ చెమ్ముతోటి, ప్లాస్టిక్ చెమ్ముతోటి ఇంటి ముందున్న బోరింగ్లో నీళ్లు కొట్టి తీసుకొచ్చి అతనికి ఇచ్చారు. ఆ చెమ్ము ఎక్కడి నుండి తెచ్చారో తెలుసా? అతను చూస్తూ ఉండగానే పక్కనే ఉన్న బాత్రూంలో నుండి తీసుకొచ్చారు ఆ చెమ్ముని. బాత్రూంలో ఉన్న చెమ్ముని తీసుకొచ్చి దాంతో నీళ్లు కొట్టి ఆ సహోదరుడికి ఇచ్చారు తాగటానికి. ఇది మన దేశానికి వచ్చిన స్వాతంత్రం. ఇదండి మన దేశానికి వచ్చినటువంటి స్వాతంత్రం. భౌతిక సంబంధమైన స్వాతంత్రం లేదు, ఆత్మీయంగానూ స్వాతంత్రం లేదు. నా ప్రభువు చూస్తూ ఉన్నాడు, నా బిడ్డలకు ఎలాగైనా సరే స్వాతంత్రాన్ని ఇవ్వాలి. కుమారుడు స్వతంత్రులుగా చేసినలా మనము నిజముగా స్వతంత్రులమై ఉందము. ఏ సంఘములోనైనా చూడండి, ఆత్మీయ సంఘాలలో, కొన్ని సంఘాలలో ఈ వ్యత్యాసం కనపడుతుందేమో నాకు తెలియదు. నేను చూసినటువంటి చాలా సంఘాలలో ఈ వ్యత్యాసం కనపడదు. అందరూ ఒకేలాగా, ఒకే సహోదర భావంతో కలిసి ఉంటారు. మనలో ఎక్కడన్నా వ్యత్యాసం ఉందండి? మనం కొద్దిమందిగా గ్యాదర్ అవుతూ ఉన్నాం ప్రతి వారం కూడా. ఎవరిని అయినా సరే ఒకళ్ళనొకలాగా ట్రీట్ చేస్తారా? లేదు, అందరం సమానమే. ఎందుకంటే మనందరము కూడా కుమారుని చేత స్వతంత్రులముగా చేయబడ్డాం. ఇది నిజమైన స్వాతంత్రం. హల్లెలూయా. కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మనం నిజముగా స్వతంత్రులమే. గాంధీ గారు తీసుకొచ్చినటువంటి స్వాతంత్రం కొంతమందికే వచ్చిందండి, అందరికి రాలా. మా భారతదేశ ప్రజలు అనేక మంది ఇంకా అనేక ప్రాంతాల్లో అణగదొక్కబడుతూనే ఉన్నారు. మొన్న ఒక న్యూస్ చూశానండి. ఒక సహోదరి, ఆమె అథ్లెటిక్స్కి వెళ్ళొచ్చింది, ఒలింపిక్స్గా వెళ్ళొచ్చింది. ఓడిపోయిందంట ఆమె టీము. ఆమె ఇంటి ముందుకెళ్ళి ఎంత గొడవ చేశారంటే, మీ జాతోళ్ళే ఎక్కువ మంది ఉండటం వలన ఆ టీంలో ఓడిపోయిందని చెప్పి ఎంత అవమానకరంగా ఆ ఇంటి ముందు ప్రవర్తించారో తెలుసండి.
ఇది స్వతంత్రం మన దేశంలో, ఇది మన దేశ స్వతంత్రం. కానీ నా ప్రభువులో ఇలాంటి స్వాతంత్రం కాదండి, నిజమైన స్వాతంత్రం. నిజమైన స్వాతంత్రాన్ని మన భారతదేశానికి ఇవ్వడానికే భారతదేశం కొరకు కూడా నా ప్రభు కల్వరి శిలువలో మరణించాడు. అంత మాత్రమే కాదండి, పరిశుద్ధ గ్రంథము అని పిలువబడుతున్నటువంటి ప్రపంచంలోకెల్లా, అన్ని మత గ్రంథాల్లోకెల్లా ఒక ప్రత్యేకమైనటువంటి పేరు, పరిశుద్ధ గ్రంథము అని పేరు కలిగి ఉన్నటువంటి నా దేవుని జీవ గ్రంథం బైబిల్ గ్రంథంలో నా భారతదేశాన్ని కూడా చోటిచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నా దేశాన్ని చూశాడు నా ప్రభువారు, అప్పుడే చూశాడు నా దేశాన్ని నా ప్రభు. నిజమైన స్వాతంత్ర్యాన్ని ఈ దేశానికి ఇవ్వాలని, నిజమైన స్వాతంత్ర్యాన్ని ఈ దేశానికి ఇవ్వాలని ఈ లోకంలోనికి వచ్చి నా భారతదేశం కొరకు కూడా నా ప్రభు కల్వరి శిలువలో రక్తాన్ని చిందించాడు. నా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కొరకు కూడా నా ప్రభు కల్వరి శిలువలో రక్తాన్ని చిందించాడు, స్వతంత్రాన్ని ఇవ్వడానికి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ దినాల్లో అనేక మంది ఇంకా ఆ బానిసత్వంలోనే ఉంటున్నారు. అదే బానిసత్వం. ఇష్టపడట్లేదండి స్వతంత్రులుగా ఉండడానికి, స్వతంత్రులుగా ఉండడానికి ఇష్టపడటంలా. ఎందుకని? హాయిగా ఉంది. ఏమండి? హాయిగా ఉంది. ఐగుప్తు నుండి ప్రయాసపడి, ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి మోషే అహరోనుల ద్వారా దేవుడు వారిని విడిపించి తీసుకొస్తా ఉంటే ఇశ్రాయేలీలు ఏమంటున్నారో తెలుసండి? మాకు ఐగుప్తులోనే బాగుంది, అక్కడుంటే మేము మాంసం తిన్నాం, చేపలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, కీరకాయలు తిన్నాం, ఉల్లిగడ్డలు తిన్నాం. ఇక్కడికి వస్తే ఏముంది? ఈ చవిసారం లేని మన్నా తప్ప. ఎక్కడ బాగుందంటండి? బానిసత్వం బాగుంది, బానిసత్వం బాగుంది. సంసోనుకు కూడా బానిసత్వమే బాగుంది. చివరికి ఏమయ్యాడు? గుడ్డుడైపోయాడు. ఒక విగ్రహ ఆరాధన సంబంధమైనటువంటి గుడిలో ప్రాణం వదలాల్సి వచ్చింది. ఇష్టపడటంలో బానిసత్వం నుండి విడుదల పొందడానికి అంటున్నాడు. విసిగి చావగోరి సంసోను చావడానికైనా ఇష్టపడ్డాడు, కానీ ఆ బానిసత్వం నుండి విడుదల పొందడానికి ఇష్టపడలే. ఎంతకాలం ఉంటావు బానిసత్వపు కాడి కింద? నీ భౌతిక సంబంధమైనటువంటి బానిసత్వం నుండి విడిపించడానికి అనేక మంది మహానుభావులు ప్రాణం పెట్టి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. భౌతికంగా నీకు ఆత్మీయ స్వాతంత్రాన్ని ఇవ్వడానికి, నిజమైనటువంటి స్వాతంత్రాన్ని ఇవ్వడానికి నా ప్రభు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి తన చివరి రక్త బిందువు వరకు చిందించి నిన్ను స్వతంత్రంగా చేయడానికి పిలుస్తూ ఉంటే ఇక్కడే బాగుందయ్యా నాకు. ఎక్కడ? ఢిల్లీలో ఊళ్ళోనే బాగుంది నాకు, ఐగుప్తులోనే బాగుంది నాకు. రుచికరమైనటువంటి భోజ్యములు, చేపలు, మాంసము, దోసకాయలు, కీర, ఇన్ని రుచికరమైన పదార్థాలు ఏమున్నాయా ఎక్కడికి వస్తే? గంటలు కూర్చోబెట్టి చంపడం తప్ప సంఘాలలో. అంతేనా? నీకు నిజమైనటువంటి స్వాతంత్రాన్ని అనుగ్రహించేటువంటి సత్య సువార్త రుచించటంలా. దేవదూతలు తినేటువంటి మన్నా రుచించిందా? మాకు మాంసం కావాలి అన్నారు. ప్రేమ కలిగిన ప్రభు అప్పటికప్పుడు పూరేళ్లను పంపించి వాళ్ళకి మాంసాన్ని ఇచ్చాడు. పూరేళ్ళు వచ్చి నీ చావడానికి ఇష్టపడి వచ్చి వాళ్ళ దగ్గరికి తినండియ్యా మమ్మల్ని అన్నట్లుగా ప్రభు మాటకు లోబడి మరి వీళ్ళు తిన్నారంట. ఆ మాంసం వాళ్ళు పళ్ళ కింద ఉండగానే, పళ్ళ మధ్యలో ఉండగానే మళ్ళీ ప్రభువును శోధించడం మొదలుపెట్టారు. ప్రభు ఇచ్చేది తింటూనే ఉన్నారు, ప్రభు ఇచ్చిన స్వాతంత్రాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. ప్రభు మీదే తిరుగుబాటు. ఎంతకాలమయ్యా ఆ బానిసత్వం విడిపించడానికి కదా నా ప్రభు వారు వచ్చింది. చాలామంది అంటండి విడుదల పొందడానికి ఇష్టపడటం లేదంట. వాళ్ళకి బానిసత్వం చాలా బాగుందంటండి. చూడండి, దేవుని వాక్యంలో నుండి ద్వితీయోపదేశకాండం 5
15వ అధ్యాయం 16వ వచనం చదవండి. నీ యొద్ద వానికి మేలు కలిగినందున నిన్ను నీ ఇంటి వారిని ప్రేమించుచున్నాను గనుక నీ యొద్ద నుండి వెళ్ళిపోనని అతడు నీతో చెప్పిన ఎడలా కదురును పట్టుకొని తలుపులోనికి దిగినట్లు వాని చెవికి దానిని గుచ్చవలెను. ఆ తరువాత అతడు నిత్యము నీకు దాసుడై ఉండును. అలాగుననే నీవు నీ దాసికిని చేయవలెను. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఇశ్రాయేలీలకి 50 సంవత్సరాలకు ఒకసారి జూబిలీ వస్తుందండి. సునాద సంవత్సరము అంటారు. ఆ సునాద సంవత్సరము ఆ శృంగధ్వనులు వినబడుతూ ఉన్నప్పుడు ప్రతి బానిస కూడా ఆ బానిసత్వం నుండి విడుదల పొందాలి. వెండితో కొనబడినటువంటి దాసుడైనా, బంగారంతో కొనబడినటువంటి దాసుడైనా బానిసత్వం నుండి విడుదల పొందాలి. అమ్మబడినటువంటి పొలాలు మరలా తిరిగి వస్తాయి ఆ దినాన. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, సునాద సంవత్సరం వచ్చింది, విడుదల కాలం వచ్చింది, శృంగధ్వనులు వినబడతా ఉన్నాయి. ఇక విడుదల పొందండి అయ్యా, మీరు మీ బానిసత్వం నుండి మీరు విడుదల పొందాలి, బానిసత్వం నుండి విడిపించబడేటువంటి గడియలు వచ్చేసినాయి, ఇక మీరు స్వతంత్రులు అని శృంగనాదాలు చేయబడుతూ ఉన్నాయి. ఒకడు అంటాడంట యజమాని దగ్గరికి వెళ్ళి, నాయనా నీ దగ్గర నాకు చాలా మేలు దొరికింది, నీ దగ్గర నాకు చాలా మేలు కలిగిందయ్యా, చాలా మేలు పొందాను, కాబట్టి నువ్వంటే నాకు చాలా ఇష్టం, కాబట్టి నేను నిన్ను విడిచిపెట్టి పోను, నా బ్రతికినంతకాలం నీకే దాసుడిగా ఉంటాను, నీకే దాసురాలుగా ఉంటాను అంటాడంట. ఎంతకాలం అంట? బ్రతికినంతకాలం దాసుడై ఉంటాడంట, బ్రతికినంతకాలం. అప్పుడు ఆ యజమాని ఏం చేయాలంట? వాడిని పట్టుకొని తీసుకెళ్ళిపోయి కదురు అనేటువంటి ఒక దబ్బనం లాంటి ఒక పనిముట్టు అది తీసుకొని వీడి చెవి తీసుకెళ్ళి దర్వాజా కానిచ్చి చెవుల నుండి దర్వాజాలోకి దిగినట్టుగా గుచ్చాలంట. ఆ చెవికి గుర్తుపడిపోతుంది, రంధ్రం పడిపోయిద్ది. ఇక అప్పుడు వీడు ఎంతకాలం బ్రతికితే అంతకాలం ఆ యజమానుడికి దాసుడు, బ్రతికినంతకాలం ఆ యజమానికి దాసుడు, బానిస, నిత్యమైనటువంటి దాస్యం. ఇక విడుదల పొందడం ఇష్టం లేదు వాడికి. ఈ యజమాని దగ్గరే బాగుంది, నాకు ఈ బానిసత్వమే బాగుంది, ఈ దాస్యంలోనే నాకు బాగున్నది అనుకుంటాడంట వాడు. కాబట్టి ఆ బానిసత్వం నుండి, ఆ దాస్యం నుండి విడుదల పొందడం, నీకు నిత్యము దాసుడే. ఇక గుర్తు పడిపోయింది కదా, ఇక దాసుడే. ఈ దినాల్లో అనేక మంది నిత్యమైనటువంటి దాస్యమునకు లోబడిపోయి ఉన్నారు, కానీ విడుదల పొందలేకపోతూ ఉన్నారు, విడుదల పొందలేకపోతూ ఉన్నారు. నువ్వు దేనికి దాసుడివో, దేనికి దాసురాలివో ఆలోచించుకో. ఏ విధమైనటువంటి బానిసత్వంలో ఉండవో ఆలోచించుకో. నిన్ను విడిపించాలని, నీకు స్వాతంత్ర్యం ఇవ్వాలని కుమారుడైనటువంటి క్రీస్తు శృంగధ్వనులు చేస్తూ ఉన్నాడు, శృంగనాదము చేస్తూ ఉన్నాడు, సత్య సువార్తను వినిపిస్తూ ఉన్నాడు, విమోచన వార్తను వినిపిస్తూ ఉన్నాడు. కానీ నీవు దాస్యాన్నే కోరుకుంటున్నావుగా, బానిసత్వమే బాగుందనుకుంటున్నావుగా, నువ్వు ఇంకా ఐగుప్తే బాగుందనుకుంటున్నావుగా, ఇంకా పాపపు దాస్యమే బాగుందనుకుంటున్నావుగా, విడుదల పొందలేకపోతున్నావుగా, నిత్యమైన దాస్యంలోనే ఉండాలని ఇష్టపడుతున్నావుగా. కానీ నా ప్రభువారు అందుకు ఇష్టపడటంలా. లేదు నా కుమారుడా, లేదు నా కుమార్తె, నీవు విడుదల పొందాలి, నీవు స్వతంత్రుడిగా ఉండాలి, స్వతంత్రురాలిగా ఉండాలి. నిన్ను విమోచించడానికి నేను దిగి వచ్చాను ఈ లోకానికి, నీ విమోచన కొరకే కల్వరి శిలువలో నా ప్రాణం పెట్టాను, నీకు స్వతంత్రమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి అని నా ప్రభువారు చేయి చాపి పిలుస్తూ ఉన్నాడు. తమ దుష్ట మార్గములు అనుసరించు లోబడనులను జనుల తట్టు దినమెల్లా నా చేతులు చాపి ఉన్నాను, దినమెల్లా నా చేతులు చాపి ఉన్నాను. ఎంతకాలం ఆ చాపబడిన చేతులను నిర్లక్ష్యం చేసి నెట్టివేసి ఇంకా బానిసత్వంలోనే కొనసాగుతావు, ఇంకా బానిసత్వంలోనే కొనసాగుతావు. విడుదల పొందుదాం. ఈ లోక సంబంధంగా బానిసత్వం నుండి విడిపించడానికి కొంతమంది మహానుభావులు అసూలు బాశారు. నేను ఆత్మీయంగా స్వతంత్రులుగా చేయడానికి
నా ప్రభు కలవరి శిలువలో అసూలు బాశాడు, చివరి రక్త బిందువు వరకు చిందించాడు, చివరి రక్త బిందువు వరకు చిందించాడు. నిన్ను స్వతంత్రునిగా చేయడానికి, నీకు స్వాతంత్ర్యాన్ని ఇవ్వడానికి తాను చేయవలసిన పని అంతటిని కూడా సమాప్తం చేశాడు. సమాప్తమైంది అన్నాడు. నీవు అంగీకరించి లోబడటమే నిన్ను స్వతంత్రునిగా, స్వతంత్రురాలుగా చేస్తాడు. పాపపు బానిసత్వంలో నీవు ఉండవు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. అదాస్యంలో ఇంక నీవు ఉండవు. నీకు స్వాతంత్రం, నీకు స్వేచ్ఛను అనుగ్రహించాడు. నీ బానిస సంఖ్యలు తెంచివేశాడు, బంధకాల నుంచి విడిపించాడు, బంధకాల్లో ఉన్న వారికి విడుదలను ప్రకటించాడు. కానీ ఈ సువార్త ఇంకా నువ్వు వినబడుతూ ఉన్నా సరే, ఇంకా నువ్వు శృంగనాదాలు ధ్వనిస్తూ ఉన్నా సరే, బానిసత్వాన్ని ఇష్టపడుతున్నావా? బానిసగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? నా ప్రభు పిలుపు, నా కుమారుడా, నా కుమార్తె, నా యొద్దకు రా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులరా. బానిసత్వపు కాడి కింద ఆ భారాన్ని మోసుకుంటూ మోసుకుంటూ కృంగి కృషించిపోతున్నటువంటి సమస్త జనులరా, నా దగ్గరికి రండి. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, విడుదల ఇస్తాను, విశ్రాంతి ఇస్తాను, స్వతంత్రాన్ని ఇస్తాను. రండి నా దగ్గరికి. నిర్లక్ష్యం చేస్తున్నావా? నిర్లక్ష్యం. ఆ దేశపు దేవుడు అండి. ఏ దేశపు దేవుడు అంట? అమెరికా వాళ్ళ దేవుడు అంట, బ్రిటిష్ వాళ్ళ దేవుడు అంట. అమెరికా దేశం అనేది పుట్టక ముందే భారతదేశంలో క్రీస్తు సువార్త మారుమ్రోగింది. హల్లెలూయా. అమెరికా దేశమే పుట్టక ముందు నా భారతదేశంలో సువార్త గంటలు మోగాయి, సువార్త శృంగనాదాలు ధ్వనించాయి. బ్రిటిష్ వాడికి నాగరికత తెలియకముందే నా భారతదేశంలో సువార్త మోగింది. హల్లెలూయా. వాడు తీసుకొచ్చేదేంటి? అది ఒక పేరు పెట్టేశారు. ఆ దేశపు దేవుడు అంట. దేశానికి ఒక దేవుడు ఉంటాడండి? ఏమండి? దేశానికి ఒక దేవుడు ఉంటాడా? దేశానికి ఒక దేవుడు ఉంటే ఖచ్చితంగా దేవుళ్ళ మధ్య యుద్ధం వచ్చింది. వచ్చిద్దా రాదా? దేశాలు కొట్టుకోవట్లే ఇప్పుడు సరిహద్దుల దగ్గర. మరి వాళ్ళు కూడా కొట్టుకుంటారు కదా. మనుషులు కొట్టుకుంటుంటేనే దేశాలు కొట్టుకుంటుంటేనే పరిస్థితులు ఇలా ఉండే. ఒక్కొక్కడు అణుబాంబులు సిద్ధం చేసుకొని పెట్టుకున్నాడు భూగోళాన్ని నాశనం చేయడానికి. మనుషులకు యుద్ధం వస్తేనే ఎటువంటి, మరి దేవుళ్ళకి యుద్ధం వస్తే అది అటువంటిది. ఏమైపోద్ది లోకం? దేవుళ్ళు లేరండి, దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంట్లో 4 పిల్లలు ఉంటే 4 తండ్రులు ఉండరండి. ఒక్కడే ఉంటాడు. హల్లెలూయా. ఆ ఒక్కడే నా యేసయ్య, ఆ ఒక్కడే నా యేసయ్య. సర్వలోక చక్రవర్తి. ఎక్కడైనా సరే ఆయన ప్రణాళికను నెరవేర్చి తీరతాడు. ఎక్కడ శోషణ కోట అండి? ఇశ్రాయేలీల్ని తీసుకెళ్ళి, యూదుల్ని తీసుకెళ్ళి బానిసలుగా చేసుకుని అక్కడ యూదులందరినీ చంపాలి అనుకుంటుంటే రాజశాసనాన్ని తారుమారు చేశాడండి. ఎస్తేరు, మొర్దెకై ప్రార్థనలు ఆలకించి. హల్లెలూయా. రాజు ఇష్టం కాదు, ఆడ నెరవేరింది. ఏమండి? ఎవరిష్టం నెరవేరింది? నా యేసయ్య, నా తండ్రి చిత్తం నెరవేరింది. ఈ దేశంలోకి వచ్చి బబులోను రాజ్యంలో ఉంటూ నువ్వు ఇశ్రాయేలు దేశం యొక్క దేవుడికి ప్రార్థన చేస్తావా? 4 రోజుల వరకు ప్రార్థన చేస్తే ఊరుకునేది లేదు. సింహాల బోన్లు వేస్తాం. ఊరుకున్నాడండి? ప్రార్థన చేశాడు. రాజాజ్ఞ నెరవేరిందా? రాజశాసనం నెరవేరిందా? సింహాల బోన్లు వేసాడు. చచ్చిపోయాడు దానియేలు. అగ్నిగుండంలో పడేశారు షద్రకు, మేషకు, అబేద్నెగోల్ని. చచ్చిపోయారా? కాల్చబడ్డారా? అగ్నివాసన కూడా అంటలా. ఎక్కడైనా సరే నా యేసయ్య తన ఉద్దేశాలను నెరవేర్చగలిగినవాడు, తన ప్రణాళికలను నెరవేర్చగలిగినవాడు. ఈ లోక సంబంధమైనటువంటి అధికారాన్ని అవసరమైతే పక్కకు నెట్టేయగలడు. సింహాసనాలను తారుమారు చేయగలడండి నా దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, నా ప్రభు యొక్క ఆహ్వానం
ఏంటంటే నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాను. కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల నిజముగా స్వతంత్రులమే, నిజముగా స్వతంత్రులమే. కాబట్టి ప్రియులారా, ఆ కుమారుని పిలుపుకు లోబడదాం. ఈ బానిసత్వం నుండి విడుదల పొంది, పాపపు బానిసత్వం నుండి విడుదల పొంది నిజమైనటువంటి స్వాతంత్ర్యాన్ని, నిజమైనటువంటి స్వేచ్ఛని అనుభవిద్దాం. చిన్నదానికి కూడా బానిస అయిపోతాడు మనిషి. చిన్నదానికి కూడా. నేను ఇంతకుముందు చెప్పాను, కోటేశ్వరుడు ఒక ఆయన, నేను ఆ కంపెనీలో పనిచేసాను. ఆ కంపెనీ ఓనరు, కోట్లల్లో టర్న్ ఓవర్ కంపెనీది. అక్కడ చిన్న ఉద్యోగం చేశాను నేను అప్పుడులో. ఆ కంపెనీ ఓనరు హడావిడిగా దిగొచ్చాడు కిందకి. ఆఫీసులో పై స్టేర్లో ఆఫీసు, మనిషి దిట్టంగా ఉంటాడు. ఇబ్బంది పడుతూ మెట్ల మీద నుండి దిగొచ్చి డ్రైవర్ని పిలిచాడు. రేయ్ రారా అని పిలిచాడు. ఆ డ్రైవర్ ఇంకేం అవసరం అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తే సిగరెట్ రా అని అడుగుతున్నాడు. ఒక కోటేశ్వరుడు తన దగ్గర పని చేస్తున్నటువంటి కారు డ్రైవర్ని సిగరెట్ అడుక్కుంటున్నాడండి. ఉండలేడని తాకపోతే బానిస. నా ప్రభువుని నమ్ముకుంటే ఆ బానిసత్వం నుండి నన్ను విడిపించాడండి. ఉండలేకపోయేవాడిని, చెప్పాను కదా, చైన్ స్మోకర్ని. కానీ ఆ బానిసత్వం నుండి నా ప్రభువు నన్ను విడిపించాడు, నాకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. తీసి అవకడ పడేశాను. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, నా ప్రభుని ఆశ్రయిస్తే నీకు నిజమైన స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తాడు, నిజమైనటువంటి స్వేచ్ఛనిస్తాడు. హృదయపూర్వకంగా ఆయన ఆరాధించుకొని స్వతంత్రంగా ఈ లోకంలో జీవించేటువంటి భాగ్యాన్ని నా ప్రభు అనుగ్రహిస్తాడు. అంతిమంలో పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. అక్కడ నీకు ఎవరి అధికారం ఉండదు నీ మీద. హల్లెలూయా. ఒకటే పని, దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం. హల్లెలూయా. ఆ స్వాతంత్రం కొరకే నా ప్రభు పిలుస్తున్నాడు. రక్షణ సువార్త శృంగనాదాలు వినిపిస్తూ ఉన్నాడు. చెవులు మూసుకోమాకు, విను, విడుదల పొంది రా నా ప్రభు దగ్గరికి, నిజమైన స్వాతంత్రాన్ని అనుభవించు. అలాంటి కృపను నా ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, మీరు ఇచ్చినటువంటి శ్రేష్ఠ సమయాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన మా ప్రభువా, మీరు కనికరించండి. నీ సన్నిధి సహాయం అనుగ్రహించి నీ నామాన్ని ఘనపరచుకోండి. విన్న మాటలు మా హృదయాలలో ఫలింపచేసి నిజమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని మా జీవితాలలో మేము అనుభవించడానికి నీ కృపా సన్నిధిని మాకు అనుగ్రహించి నీ నామాన్ని ఘనపరచుకోమని మా ప్రభును రక్షకుడును అయిన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, సహాయ సహవాసం మనందరికీ తోడయుండి కాపాడి దీవించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. సెలవు తీసుకుందాం.